హాయ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ కోలా. సీటెట్ 2026 అప్డేట్ చూద్దాం. ముఖ్యంగా మీరందరూ కూడా టెట్ 2026 రాస్తుంటారు. జనవరి 15 నుంచి 30. సో ఇది కూడా అటెంప్ట్ చేయండి, ఎందుకంటే స్కోర్ పెంచుకోవచ్చు. లేదా ఎవరన్నా ఈ జూన్ 15 to 30లో ఎగ్జామ్లో స్కోర్ చేయలేకపోతే అక్కడ యాడ్ కావచ్చు. ఇంకా అడ్వాంటేజ్ ఏంటిదంటే పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు. మామూలుగా చూసినట్టయితే లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అని ఉంటుంది. సో దీనికి సంబంధించి మరి భారతీయ భాషల్లో 20 భాషలను మనం తీసుకోవచ్చు, 20 లాంగ్వేజెస్. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి మనం ఆంగ్లంతో పాటు తెలుగు తీసుకోవచ్చు, హిందీ తీసుకోవచ్చు, ఉర్దూ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు ఎవరైతే ఉంటారో లాంగ్వేజ్ 1 మీరు ఇంగ్లీష్ తీసుకోండి. లాంగ్వేజ్ 2 ఒకవేళ మీరు తెలుగు మాతృభాష అయితే మీరు తెలుగు తీసుకోండి. అదేవిధంగా ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు మీ యొక్క మాతృభాష హిందీ అయితే ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ తీసుకొని హిందీ సెకండ్ లాంగ్వేజ్. ఒకవేళ మీరు మీ యొక్క మాతృభాష ఉర్దూ అయితే ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ తీసుకొని ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అయితే ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ తీసుకొని. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే ఇంగ్లీష్ కామన్గా అందరికీ ఉంటుంది, ఫస్ట్ లాంగ్వేజ్ అది తీసుకున్నట్టయితే మీకు సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్న తెలుగు కావచ్చు, హిందీ లేదా ఉర్దూ చాలా ఈజీగా ఉంటుంది, స్కోరింగ్ ఉంటుంది, రైట్. అదేవిధంగా మరి ఎవరైనా విద్యార్థులు తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు లేదా ఉర్దూ ఫస్ట్ లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు లేదా హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోండి. ఎందుకంటే ప్రతి మార్క్ కూడా చాలా ముఖ్యమైనది. అదేవిధంగా సీటెడ్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు మరి లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఒకే పేపర్లో ఉండదు, రైట్. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఒకే పేపర్లో ఉండదు. అప్పుడు అడిషనల్ బుక్లెట్ ఇస్తారు. అడిషనల్ బుక్లెట్ సమయంలో కూడా చాలా సెంటర్లలో కన్ఫ్యూజన్ జరిగి చాలామంది విద్యార్థులు ఏం కంప్లైంట్ ఇచ్చారంటే మేము అడిషనల్ బుక్లెట్ ఏదైతే ఉందో పేపర్ 2 కోసం తీసుకున్న దాంట్లో పేపర్ 1 ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తీసుకున్నాం అనుకోండి, పేపర్ 2 సంబంధించిన అడిషనల్ బుక్లెట్ తీసుకున్నప్పుడు తెలుగు బుక్లెట్ తీసుకున్నప్పుడు మేము పేపర్ 1 తెలుగు చేశాము. అది తప్పు జరుగుతుంది. మీరు ఏం చేయాలంటే ఒకవేళ తెలుగు లాంగ్వేజ్ బుక్లెట్ ఇచ్చినట్టయితే పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. అందులో పేపర్ 2 చేయాలి. అదేవిధంగా మీరు పేపర్ 1లో ఏదైతే కోడ్ ఉందో పేపర్ 2లో కూడా అదే కోడ్ రాయాలి. అప్పుడే మీకు వాల్యుయేషన్లో ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి గమనించాలి, మీరు మెయిన్ పేపర్ ఏదైతే తీసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ తీసుకుంటారనుకోండి, మెయిన్ పేపర్లో ఇంగ్లీష్ ఉంటుంది. లాంగ్వేజ్ ఏదైతే సెకండ్ లాంగ్వేజ్ 2 తీసుకుంటారో దానికి అడిషనల్ బుక్లెట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉందనుకోండి, తెలుగు 1, తెలుగు 2 ఉంటుంది. తెలుగు 2నే మీరు అటెంప్ట్ చేయండి. అదేవిధంగా మీ కోడ్ కూడా అదే రాయండి. ఏదైతే బుక్లెట్ 1 మీద ఉన్న కోడ్ అదే బుక్లెట్ రాసినట్టయితే స్కోరింగ్ అవుతుంది. మరి ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఎందుకు ఈ అడ్వాంటేజ్ చెప్తున్నానంటే ఏదైతే పేపర్ మనం సీటెట్లో తీసుకుంటున్నామో లాంగ్వేజ్ 1 కామన్గా అది మనకు బేసికల్గా మన మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. అదే మనం ఎప్పుడైతే 2 లాంగ్వేజ్ 2 తీసుకుంటామో దాని యొక్క ఐ మీన్ ఏదైతే క్లిష్టత లేదా హార్డ్ లేదా మనం అంటాం ఈజీనెస్ చూసినట్టయితే కంపారేటివ్లీ ఈజీగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే అదే మనం టెట్లో తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఒకే స్థాయిలో క్లిష్టత లేదా హార్డ్ ఉంటుంది. కానీ మనకు సీటెట్లో వచ్చేసి లాంగ్వేజ్ 1 టు లాంగ్వేజ్ 2కు డిఫరెన్స్ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ తెలుగు టెట్లో సేమ్ ఒకే విధమైన డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే సీటెట్లో లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ తీసుకొని లాంగ్వేజ్ 2 తెలుగు తీసుకున్నా లేదా హిందీ తీసుకున్నా ఉర్దూ తీసుకున్నా లాంగ్వేజ్ 2 ఒక పేపర్ ఈజీ ఉంటుంది, స్కోరింగ్ 30కి 30 చేయొచ్చు. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు అందరు కూడా సీటెట్ అప్లై చేసేటప్పుడు లాంగ్వేజ్ 2 ఏది తీసుకోవాలి, లాంగ్వేజ్ 1 ఏది తీసుకోవాలి డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే టెట్కి దీనికి మధ్యలో అడ్వాంటేజ్ ఉంది. అది పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు. Hope that this video will be useful for you, for all the seated aspirants. Signing off, your Dr. Kola. Bye-bye.